జయశంకర్ జిల్లా రేగొండ మండల ప్రధాన రహదారిపై తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన అమిత్ షాను కేంద్ర హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేగొండ మండల హెడ్ క్వార్టర్ జాతీయ రహదారిపై మరి అమిత్ షా గారి దిష్టిబొమ్మ మరి మాలమానాడు ఎంఆర్పిఎస్ ఎస్టీ బీసీ మైనారిటీల ఆధ్వర్యంలో మరి దగ్ధం చేయడం జరిగింది. అందుకు గాను మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగాన్ని మరి కించపరిచే విధంగా మరి ఈరోజు అమిత్ షా గారు మరి ద్వంద్వ వైఖరితోని మాట్లాడడం సమంజసమైన విషయం కాదు. మరి వెంటనే ఆయనను హోంశాఖ మంత్రి నుండి పదవి వైదొలగించవలసిందిగా మరి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ మరి మోడీ ప్రభుత్వాన్ని వెంటనే కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి అంబేద్కర్ చేసినటువంటి ఆశయాలను మరి భగ్నం చేసినటువంటి చరిత్ర ఉంటుంది. మరి ఎస్సీలపై, ఎస్టీలపై మరి దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి విషయంలో మరి ఈరోజు మరి ఏనాడైతే ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం కాపాడినటువంటి పార్లమెంటులనే మరి భవనంలో ఆయన మరి వాగ్దానం మరి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా చేసినటువంటి దుర్మార్గనీయమైన విషయం. అందుకు గాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ కూడలిలో కానీ, జాతీయ రహదారులలో కానీ మరి ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం జరుగుతుంది. పార్లమెంటు సాక్షిగా అవమానించినటువంటి అమిత్ షా గారిని బీజేపీ ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. ఒకవేళ సస్పెండ్ చేయని పక్షం లోపల ఈ ఈ పోరాటం ఈ దిష్టిబొమ్మలతోనే సరిపోదు. భారీ ఎత్తున పోరాటం చేసి ఆయన ఉద్యోగం అంటే పార్లమెంటు మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేసే వరకు ఈ పోరాటం నిరంతరం కొనసాగిస్తామని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున నేను మాట్లాడడం జరుగుతుంది. మనువాదుల పార్టీ బీజేపీ పార్టీ ఒక అగ్ర కులాల పార్టీ. అట్లాంటి పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేకుండా చేయాలనే కంకణం కట్టుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైనటువంటి వ్యక్తి అమిత్ షా గారు. హోంశాఖకు ఆయన ఒక మంత్రిగా ఉండి కూడా ఇట్లాంటి అవమానకరంగా అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా అంటే జై భీమ్ అన్నందుకు ఇట్లాంటి జై భీములు అనడం కాదు. ఒక్కసారి దేవుని 7 సార్లు మీరు అన్నట్టయితే 7 జన్మల పాపం పోద్దని అవమానించిండు కనుక అతని తక్షణమే పార్లమెంట్ నుంచి అతని పార్టీ నుంచి బహిష్కరించి ఆయన ఎంపీ పదవి లేకుండా చేస్తారని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము.